హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? చూసేసేయండి. లేత దొండకాయలు శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. మనకి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా ఉడికిపోతుందనమాట దొండకాయ అనేది. దాంట్లోకి మనము ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నా, 2 ఆనియన్స్, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, కొంచెము జీలకర్ర, కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు. వెల్లుల్లిపాయ ప్రతి దాంట్లో వేసుకోండి. దాని ఫ్లేవరు ప్రతి కర్రీకి కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది వెల్లుల్లిపాయ అనేది. సో, ఇవండి కావాల్సిన ఐటెమ్స్. నేను చేసే కర్రీ ఏంటనుకుంటున్నారా? చూసేయండి. దొండకాయి పెసరపప్పు కర్రీ అనమాట. ఈరోజు మీకు చేసి చూపియబోతున్నాను. ఎంతమందికి తెలుసు పెసరపప్పు దొండకాయి? చాలా బాగుంటుందండి. ఎవరికి తెలియకపోతే ఒక్కసారి అయితే చేయండి. సూపర్ టేస్ట్‌గా ఉంటుంది పెసరపప్పు కాంబినేషన్ దొండకాయి. సో, ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్. తగినంత అంటే మనం దీంట్లో వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోండి. సో, ఆయిల్ హీటెక్కినాక మనము జీలకర్ర, కచ్చా పచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేయించేసుకోవాలి. మీ అందరికీ ఒక విషయం ఏంటంటే, మొన్న ఒక సిస్టర్ నాకు కామెంట్ చేసింది. ఏమనంటే, సిస్టర్ యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను, నా వీడియోస్ ఎవరు సరిగా చూడట్లేదు, సో మీకు ఇన్కమ్ వస్తుందా లేదా అని కామెంట్ అయితే పెట్టింది. సో నాకైతే ఇంకా ఇన్కమ్ రావట్లేదు. ఎందుకంటే నాకు 500 సబ్స్క్రైబర్లే ఉన్నారు. వాచ్ టైం ఇంకా రాలేదు. నాకు వాచ్ టైం పెరగలేదు. సబ్స్క్రైబర్లు కూడా 1000 సబ్స్క్రైబర్లు అయితే కావాలి కాబట్టి నాకైతే ఇన్కమ్ రావట్లేదని చెప్పాను. ఆమె వీడియోస్ చాలామంది చూడట్లేదంట. ఇంకొకటి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈమె వీడియోస్ పెట్టేస్తుంది, ఈమెకి ఇన్కమ్ బాగా వచ్చేస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారంట. ఇంకొకటి, చాలామంది హేళన కూడా చేస్తున్నారని చెప్పింది అనమాట. సో అందరికీ ఒకటే చెప్తున్నాను, అలా ఎందుకు అనుకుంటారు? చాలామంది చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టిన వెంటనే మనకి మనీ వస్తుంది అనేది చాలా రాంగ్ అనమాట. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. మనం పెట్టే వీడియోస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి, సబ్స్క్రైబర్లు రావాలి అంటే కొంతమందికి మనం చేసేవి నచ్చుతాయి, నచ్చకపోతాయి. సో ఇప్పుడున్న వాళ్ళైతే ఏం చేస్తున్నారంటే సెలబ్రిటీలకే బాగా వాళ్ళు ఇంపార్టెంట్ ఇస్తున్నారనమాట. ఇట్లా కొంచెం మనం కష్టపడి వీడియోస్ పెట్టే వాళ్ళకి ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. సో మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే టైం పడుతుంది. కానీ సాధించాలంటే కష్టపడాలి, తప్పులేదు. కానీ ఎప్పటికైనా వస్తుందనే ఆలోచనతోనే మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో వాళ్ళన్నారు, వీళ్ళన్నారు అనే ఆలోచన పెట్టుకోకుండా మన పని మనం చేసుకుంటూ పెట్టుకుంటేనే మంచిది. కానీ జనాలు కూడా ఎలా ఉన్నారంటే, ఇప్పుడు బాగా వైరల్ అయిన వాళ్ళ వెనుకనే పడుతూ ఉంటారు. ఎంతో కష్టపడి వీడియోస్ పెట్టేవాళ్ళు ఉంటారు చూడండి. మనకి తెలిసిపోతూ ఉంటుంది ఎవరికైతే ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, ఎవరికి రావట్లేదు, ఎవరెంత కష్టపడుతున్నారని తెలుస్తుంది. ఇన్కమ్ వచ్చే వాళ్ళ వెనకనే పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. మనం వెనకపడి వాళ్ళని ఇంకా మనము పాపులర్ చేసేది ఏం లేదు. కానీ కొంచెం రాని వాళ్ళకి కొంచెం మీ సపోర్ట్ ఉండాలి. కొంచెం వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కొంచెం కష్టపడి వాళ్ళు కూడా కొంచెం ఇన్కమ్ తెచ్చుకుంటారు. ఎవరెన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నారో మనకైతే తెలియదు కదా. ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నారు అంటే టైంపాస్కి అయితే పెట్టరు. ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కదా పెడతారు, ఉత్తనే అయితే పెట్టరు కదా. సపోజ్ చూడండి, రెంట్ కట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఓన్ హౌస్, అసలు ఓన్ హౌస్ వాళ్ళు ఉన్నారు. ఎంతో మనకి ప్రతీది కూడా మనకి ప్రతి రూపాయి కూడా మనకు అవసరమే. రెంట్ హౌస్ కట్టుకోవాలి, రెంట్ కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు. ఎంత కష్టపడుతున్నారు అనేది వాళ్ళకే తెలుసు. కానీ జనాలకు ఉండాలి కదా, ఎవరిని మనం పాపులర్ చేయాలి, ఎవరిని చేయకూడదని వాళ్ళకి కూడా తెలవాలి. కానీ ఏంటంటే ఎంతో కొంత ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు వెంటనే పడుతూ ఉంటారనమాట. ఏది లేని వాళ్ళని పట్టించుకోరు. సో దాని గురించి మనము ఎవరో ఏదో అంటున్నారని పట్టించుకోకండి. కానీ అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. దాని గురించి అసలు పట్టించుకోవద్దు. కానీ
కొంతమంది ఇంట్లో కూడా లేడీస్ని ఫేస్ చూపించడము లేకుంటే ఇట్లా ఎంకరేజ్ చేయరు, కానీ ఎంతో ఇంట్లో ఒప్పించుకొని ఎన్నో ప్రాబ్లమ్స్తోని వీడియోస్ తీస్తూ ఉంటారు. కానీ టైంపాస్కి తీస్తారా చెప్పండి? కాదు కదా, ఏదో సాధించాలి, నేను కూడా కొంచెం ఇన్కమ్ తెచ్చుకోవాలనే కదా. సో అది అర్థం చేసుకొని యూట్యూబ్లో వీడియోస్ పెట్టే వాళ్ళకే తెలుస్తుంది కష్టం ఏంటనేది. సో అలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉంటారు. కానీ ఉత్తినే ఇన్కమ్ సంపాదించుకునే వాళ్ళకి మనకి సపోర్ట్ మనకి చేయరు. సో కష్టపడే వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తారు. అది మనము దృష్టిలో పెట్టుకొని మనం చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. దాని గురించి మనం పట్టించుకోని అవసరం లేదు. మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్గా ఉంటే సరిపోతుంది. సో మనం వీడియోస్ పెడుతూ మనము అందరినీ చక్కగా యూట్యూబ్లోనే అందరూ మనకు సపోర్ట్ చేస్తారు. బయట వాళ్ళ గురించి మనకు అవసరమే లేదు. సో టాపిక్ వచ్చేసి చూసేసేయండి. చక్కగా నేను టమాటాస్ కూడా వేసేసుకున్నాను కదా. వేసేసుకొని అవి మగ్గిపోయిన తర్వాత మనం దొండకాయలు కూడా వేసేసుకొని పెసరపప్పు కూడా వేసుకున్నాను. బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకున్నామంటే పెసరపప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. పెసరపప్పు కొంచెం ఆవిరి తగిలితే చాలు ఉడికిపోతుంది. దానికి టెన్షన్ పడే అవసరం లేదు. ఇది ఆంధ్రాలోని చాలామంది ఇట్లా కాంబినేషన్గా తింటూ ఉంటారంటే ఇట్లా మనకి దొండకాయ పెసరపప్పు అని, లేకుంటే వంకాయ ములక్కాయని, వంకాయ ఎండి చేపలని ఇట్లా తింటూ ఉంటారనమాట. నేను ఆ స్టైల్లో చేస్తున్నాను. ఇది దొండకాయలు, లేత దొండకాయలు, అవి ఇట్లా పెసరపప్పు వేసుకొని కొంతమంది పప్పులా చేసుకుంటారు. నేనైతే కూర చేస్తున్నాను అనమాట. కొంచెం సేపు మూత పెట్టి ఉన్నాం కదా, మగ్గిపోయింది చూసారు కదా. ఇంకొంచెం మగ్గ పెట్టుకోవాలన్నమాట. ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకుంటే కూర అనేది అయిపోతుంది. సాల్ట్ చూసుకొని వేసుకోండి. నేను తగినంత సాల్ట్ అయితే వేసాను, మీరు చూసుకొని వేసుకోండి. సో ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. సో చాలామంది బయట నాకు కూడా చాలామంది అడిగారు, మీకు ఏమైనా ఇన్కమ్ వస్తుందా అని. సో అంత తొందరగా ఇన్కమ్ అయితే రాదండి. మనం యూట్యూబ్ చేసామంటే చాలా కష్టం ఉంటుంది. అంత కష్టపడితేనే మనకి యూట్యూబ్ నుంచి మనీ అనేది వస్తుందన్నమాట. సో అందరి సపోర్టు మనకి ఉండాలి, సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఎంత కష్టపడితేనే మనకి ఉత్తినే ఇట్లా వీడియోస్ పెట్టేస్తేనే మనకి ఇన్కమ్ అనేది వచ్చేది కదా. ఎవరిస్తారండి ఉత్తినే? ఎవరు ఇయ్యరు. బయట మనం జాబులు చేస్తాము, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళ దగ్గర జాబ్ చేస్తేనే కదా మనకి మంత్లీ వచ్చేసరికి మనకి మనీ అనేది ఇస్తారు. అలాగే కూడా యూట్యూబ్ ఒక జాబ్ లాంటిదే అనమాట. మనం ఎలాగా ప్రతిరోజు జాబ్కి వెళ్ళి మనం ఎలా అటెండెన్స్ అవుతామో యూట్యూబ్లో కూడా ప్రతిరోజు వీడియోస్ పెడుతూనే ఉండాలి. మన ఓన్ వాయిస్తో పెట్టాలి, మంచిగా క్రియేట్ చేసి పెట్టాలి. సో కంపల్సరిగా ఈరోజు కాకపోయినా రేపైనా సక్సెస్ అవుతాం అన్నమాట. దీని గురించి వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని అస్సలు పట్టించుకోవద్దు. సో ఎవరు అంటే వాళ్ళది మనం పట్టించుకొని అవసరమే లేదు. మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే సరిపోతుంది. సో అందుకని చెప్పేసి అస్సలు ఆ మాటలే పట్టించుకోకుండా మనం ముందుకెళ్ళిపోవడం అనమాట. చూడండి, ఇప్పుడు నేను దొండకాయలు అయితే బాగా మగ్గిపోయింది కదా. పెసరపప్పు కూడా దాంట్లో సరిపడగా కారం అయితే వేసుకున్నాను. 3 స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకున్నాను కదా. సో దొండకాయ పెసరపప్పు కర్రీ అయితే అయిపోయిందండి, చూసేసేయండి. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.